వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. మన వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నా కూడా పేషెంట్లందరూ ఈ వ్యాధుల బారి నుంచి కోలుకుంటున్నారు. చక్కటి సుదీర్ఘమైన మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా చదువుకుని అక్కడ 10 సంవత్సరాలు ఆంకాలజీ విభాగంలో అనుభవం గడించారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం వారిది. బహుశా ఆవిడ కెరియర్లో 50,000కి పైగా కేసెస్ని ట్రీట్ చేశారు. వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్. Thank you for having me here. Happy to be here. బహుశా మీరు చాలా క్రిటికల్ అనుకున్న ఒక కేస్, కానీ వాళ్ళు బయటపడి ఆ వ్యాధి బారి నుండి కోలుకున్న ఒక పరిస్థితి మీరు ఇప్పుడు కూడా తలుచుకుని ఒక గ్రాటిట్యూడ్ వస్తుంది మీ ప్రొఫెషన్ పట్ల, దేవుడి పట్ల అని. అలాంటి ఒక కేసు చెప్పండి మాకు. ఇలాంటిది ఒకటి కాదు, ఐ హావ్ సీన్ మెనీ, స్పెషల్లీ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. అక్కడ పేషెంట్స్ వచ్చేదే లేట్ స్టేజెస్లో వస్తారు, చాలా కష్టంతో వస్తారు. వన్ ఆఫ్ ద పిల్లలు దట్ ఐ సా 10-year-old గర్ల్ అనమాట. తనకి షీ హ్యాడ్ రాబ్డోమయోసార్కోమా అని ఒక ట్యూమర్. ఇక్కడ నోట్లోంచి స్టార్ట్ అయ్యి ముక్కులోంచి బయటకు వస్తూ మొహం అంతా షీ హ్యాడ్ అ బిగ్ ట్యూమర్. బ్రీత్ కూడా చేయడానికి అవ్వలేదన్నమాట. తనకి బయాప్సీ చేయడం కష్టం, టెస్టింగ్లు చేయడం కష్టం, ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం ఆ సెట్టింగ్లో. బట్ ఎలాగో మేము వీ హెల్ప్ హర్ అండ్ ఆ బయాప్సీ చేసి కీమోథెరపీలు స్టార్ట్ చేసి వీ ఫినిష్డ్ ద ట్రీట్మెంట్. తనకి ఇప్పుడు షీ ఈస్ 21 years old. She finished her degree studying and planning to get married అనమాట. So it is very nice to see అలాంటివి when we make a difference. It is good. చాలా కొంచెం వివరంగా వాళ్ళు ఏ పరిస్థితుల్లో అంటే మీ దగ్గరకు వచ్చారు, వచ్చినప్పుడు డయాగ్నోసిస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నారు, అండ్ మీరేమనుకుని మీ మనోభావాలు ఆ టైంలో మీరు డాక్టర్ అయినా కూడా చిన్నపిల్లని అలా చూసి బాధపడి ఉంటారు. అక్కడికి వచ్చిన పేషెంట్స్ అయితే ఇంకా మాకు ఏమీ దారి లేదన్నట్టే వస్తారనమాట. సో ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి అన్నది తెలియకుండా 4 చోట్లు తిరిగి ఎవరు మేము ట్రీట్ చేయలేము, ఇంకా వెళ్ళిపోండి, వి కాంట్ డూ ఎనీథింగ్ అన్న పరిస్థితుల్లోనే దే కమ్ టు హాస్పిటల్స్ లైక్ దట్ అనమాట. కానీ వచ్చినప్పుడు కూడా మాకు టెస్ట్లు చేయడం ఇట్ వాస్ వెరీ ఫ్రస్ట్రేటింగ్. బికాస్ పేషెంట్స్ వచ్చినప్పుడు చాలా సిక్గా వస్తారు. మనకున్న రిసోర్సెస్లో వాళ్ళకి ఏదైనా ప్రొసీజర్ చేయాలన్నా కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. చేసినా కష్టమే, చేయకున్నా కష్టమే అనమాట. కానీ అందుకే నేను అప్పుడు ఎంఎన్జేలో వీ హ్యాడ్ స్టార్టెడ్ పిల్లలకి ఒక ప్రోగ్రామ్ ఏ చైల్డ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ దొరకాలి, వాళ్ళు బాగా అవ్వాలి అన్నది. సో ఈ పాపకైతే నేనే పర్సనల్గా వెళ్ళి సర్జన్ దగ్గర కూర్చొని మీరు ఎట్లాగన్నా రిస్క్ అయినా కూడా పర్వాలేదు, మనం ఈ బయాప్సీ చేయాలని మాట్లాడి వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, పేరెంట్స్ కూడా అర్థం చేసుకొని మాకు అర్థమవుతుంది సిచ్యువేషన్ బాగా లేదని, కానీ మాకు వేరే దారి లేదు, మిమ్మల్ని నమ్ముతున్నాము, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాము, ట్రై చేద్దాము అని. దెన్ వి గేవ్ ఆ బయాప్సీ పరీక్ష చేయడము. అక్కడి నుంచి తిరిగి పెథాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి, వెంటనే 2 రోజుల్లో నేను ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అని. అండ్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఫర్ ద చైల్డ్. ఈజీ ట్రీట్మెంట్ అయితే కాదు, కీమోథెరపీ ఇవ్వాలి, హెవీ డోసెస్ ఇవ్వాలి. చాలా కష్టపడింది పాపం. స్పెషల్లీ ఫస్ట్ 3 weeks అయితే అసలు ఆయాసం, మనం బ్రీత్ చేయలేము, ముక్కు నుంచి నోట్ నుంచి ట్యూమర్ బయటకు వస్తుంది. కానీ 2 వారాల్లో ఆ ట్రీట్మెంట్కి అది భలే కరిగిపోయి తనకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చి ఒక చిరునవ్వు మనం ఆ మొహంలో చూస్తామన్నమాట. పిల్లల్లో అది భలే ఉంటుంది. కొంచెం బాగా అవ్వగానే నేను బాగున్నాను అని చెప్తారనమాట. సో అలాగా విదిన్ 2 weeks షీ హ్యాడ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అండ్ బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత షీ నీడెడ్ 1 year ఆఫ్ ట్రీట్మెంట్, కీమోథెరపీలు, సర్జరీ, రేడియేషన్ అన్ని తట్టుకుంది, చేసుకుంది. స్కూల్ మళ్ళీ వెనక్కి వెళ్తానంది, తప్పకుండా అన్నాను. దెన్ వి సపోర్టెడ్ హర్ ఫర్ హర్ కాలేజ్ అండ్ నౌ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. సో హార్ట్ టచింగ్ మ్యామ్. చిన్న పాప. సో ఇలాంటి టైమ్స్లో ఎక్కడో అక్కడ మా అందరికి చూసే వాళ్ళకి ఏడుపు వస్తుంది. మీకు యాజ్ అ డాక్టర్ బహుశా ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు? చూస్తాము. ఇట్ ఈస్ వెరీ నైస్. లాస్ట్ మంత్ ఐ హ్యాడ్ అ పేషెంట్ అనలేము బికాస్ షీస్ ఫినిష్డ్ హర్ ట్రీట్మెంట్ అండ్ గైనకాలజిస్ట్ పంపించింది నా దగ్గరికి దట్ షీస్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్, పర్వాలేదా, చిన్నప్పుడు లుకీమియా వచ్చింది, మీరు ట్రీట్ చేశారని చెప్పింది అని. సో ఇట్ అలా చూసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది అండ్ యూ ఫీల్ నేను బాగా చేశానే అని. అది కాకుండా క్యాన్సర్లో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ అ హ్యాపీ ఎండింగ్ అండి. బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఎండింగ్ బాగాలేకున్నా కూడా యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్. సో మాకు సక్సెస్ స్టోరీస్ ఉంటాయి మైండ్లో, కానీ దోస్ హూ లీవ్ అస్ అవి ఇంకా హెవీగా ఉంటాయి అన్నమాట. పేషెంట్స్ వేర్ వీ వర్ నాట్ ఏబుల్ టు క్యూర్ దెమ్. నేను 10 ఏళ్ల ముందు క్యూర్ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, అప్పుడు ఆ పేషెంట్ నాకు గుర్తుకొస్తారనమాట.
అరే వాళ్ళు ఇప్పుడు ఉండుంటే ఈ ట్రీట్మెంట్ ఇచ్చుంటే దే వుడ్ హావ్ గాట్ బెటర్ అన్నది. సో అలాంటి పేషెంట్స్ కూడా బాగా గుర్తుండిపోతారు. సో దట్స్ గ్రేట్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ కాన్వర్సేషన్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.